హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 33వ పాదము 33rd పాద నేర్చుకుందాము. యుగాదికృత్ యుగావర్తః నైకమాయాః మహాశనః అదృశ్యః వ్యక్తరూపః సహస్రజిత్ అనంతజిత్. యుగాదికృత్, ఇందులో యుగము అంటే ఏంటి? ఒకానొక కాలము కదా. ఇప్పుడేంటి మనకి కలియుగం నడుస్తోంది. ఇదొక కాల విశేషము. ప్రతి యుగానికి కూడా ఆయనే కారకుడు. ఆయనే అంటే విష్ణువే. ప్రతి యుగము ఆరంభం అవ్వడానికి, స్టార్ట్ అవ్వడానికి ఆ యుగం ఆరంభం కలిగించువాడు ఎవరు? విష్ణువే. యుగాన్ని ఆరంభం చేసేవాడనమాట యుగాదికృత్ అంటే. యుగావర్తః, కాలచక్రాన్ని వర్తింపచేయువాడు అంటే ఏంటి? కాలుడిగా ఉండి కృతయుగాది యుగాలన్నిటినీ పునరావర్తింపచేయువాడు. దిస్ ఇస్ అ సైకిల్ అన్నమాట. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. దాని తర్వాత మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది కృతయుగం నుంచి. ఈ కాలచక్రాన్ని వర్తింపజేయువాడు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇలా అన్నమాట. ఈ సైకిల్ని చక్కగా వర్తింపచేసేవాడు కాబట్టి యుగావర్తః అని అంటారు. నైక మాయాః, అనేకమైన మాయారూపాలు కలవాడు. ఒక రూపంతో ఉండడు కదా విష్ణువు. అనేకమైన రూపాలు కలవాడు. అది కూడాను మాయారూపాలు గలవాడు కాబట్టి నైకమాయః అని అంటారు. మహాశనః, కల్పాంతములో సర్వాన్ని మింగువాడు. కల్పము యుగాంతం అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాడు? అంతటిని ఏకీకరణం చేసేసి సర్వాన్ని కూడా మింగువాడు, సర్వాన్ని నశింపజేసేవాడు కాబట్టి మహాశనః అని అంటారన్నమాట. అదృశ్యః, కనిపించనివాడు. కనపడతాడా మనకి? కనపడడు విష్ణువు. ఇంద్రియాలచే గ్రహింపబడనివాడు. ఎంతో మనము మునిగిపోతే తప్ప భక్తిలో కనిపించనివాడు, అసలు కనపడనివాడనమాట అదృశ్యః అంటే. వ్యక్తరూపః, వ్యక్తరూపుడు, దర్శనమిచ్చేవాడు. ఇందాక అదృశ్యః కనిపించనివాడు అనుకున్నాం కదా. ఇప్పుడు వ్యక్తరూపుడు, దర్శనమిచ్చేవాడు అంటున్నారు. ఎందుకు? యోగీశ్వరులకు, అమితమైన భక్తులకు అన్నీ వదిలేసి చక్కగా ఆయన్నే కోరుకునే వాళ్ళకి దర్శనమిచ్చేవాడు. అదంతా తేలికైన పని కాదు కదా. ఈ జగత్తులో గల స్థూల రూపంలో ఆయన వ్యక్తమవుతాడు కాబట్టి ఆయన వ్యక్తరూపుడు లేదా స్వయం ప్రకాశకుడు లేదా యోగీశ్వరులకు దర్శనమిచ్చువాడు. వ్యక్తరూపః అంటే. సహస్రజిత్, సహస్రము అంటే 1000 కదా. అనేకమైనవి, 1000 కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నా కూడా 1000 సహస్రము అంటారు. అంటే అక్కడ 1000 అనే అర్థం కాదు, ఎంతో ఎక్కువ అన్నమాట. అనేకమున్నా కూడా 1000 అని అంటారు, సహస్రం అంటారు. జిత్ అంటే జయించినవాడు. ఎవరిని జయించినవాడు? యుద్ధరంగంలో దేవతల శత్రువులు అంటే రాక్షసులు మొదలైన దుష్టులందరినీ కూడాను అనేక మందిని జయించాడు కాబట్టి సహస్రజిత్ అని అంటారన్నమాట. అనంతజిత్, అన్ని కాలాలలో అంతటా తానే అనంతంగా వ్యాప్తి చెంది శక్తిమంతుడై విజయాలను సాధిస్తాడు కాబట్టి అనంతజిత్ అని అంటారన్నమాట. పాదం మొత్తము చదువుదాము. యుగాదికృద్ యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్. ఈ పాదాన్ని ఆశ్లేష నక్షత్రము 1వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 34వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.